ఏ ఫ్రెండ్స్ అందరికీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఓకే, కొన్ని మాట్లాడుకుందాం అనమాట. ఫ్రాంక్లీ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పెవరిది ఒప్పెవరిది అనేటటువంటిది మీకైతే ఒక ఐడియా వస్తుంది. నిజంగా ఆ దోలైతే తీర్చేశారు, అది హానెస్ట్లీ. ఎందుకంటే నేను ఎప్పటి నుండో మొత్తుకుంటున్నా ఉన్నా, కొత్త ఏం కాదు. ఒకసారి నా దోతగా తీర్చారు, ఒకసారి మన వచ్చిందిలే ఇంకా న్యూస్ గురించి ఎందుకులే. కానీ నేను కూడా ట్విట్టర్కి వెళ్ళి సారీ చెప్పిన దాకా నన్నైతే వదలేదు అనమాట. పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. ఒకసారి ఆ ఇష్యూ గురించి ఆల్రెడీ కొన్ని వీడియో చేసిన, ప్రీవియస్ వీడియోస్ ఉంటే చెక్ చేయొచ్చు. అండ్ ఒకసారి రగాడి బ్రో, తను కూడా ఏందో వార్ 2 గురించి ఫండ్స్ గురించి మాట్లాడింది అనమాట. తను తోడగోలు తెచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన డైరెక్టర్ డైరెక్ట్గా మారుతి గారే దోల తెచ్చేశారనమాట. అసలు ఏం జరిగింది అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. దాని గురించి క్లారిటీగా క్లుప్తంగా. అండ్ ది రాజా సాబ్ సాంగ్ యొక్క రికార్డ్స్ ఏంది, చికిరి సాంగ్ ఉంది దాటేసిందా, అండ్ మన కిసక్క సాంగ్ ఉంది దాటేసిందా, ఏమి రికార్డు నెలకొల్పింది అనేటటువంటిది ఫ్రాంక్లీ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం ఈరోజు ఈ వీడియోలో అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట రాజాసాబ్ రికార్డ్స్ గురించి వద్దాం. తెలుగులో చూసుకున్నట్లయితే 1 కోటి వ్యూస్ని సంపాదించుకుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 మిలియన్ వ్యూస్ అనుకుంటా. 10 మిలియన్ వ్యూస్ని అయితే సంపాదించుకుంది. ఫాస్టెస్ట్ 100K లైక్స్ అయితే సంపాదించుకుంది. ఆల్మోస్ట్ ఎంతోసేపు అట్లా నేను వీడియో ఓపెన్ చేసి కింద మళ్ళీ రిఫ్రెష్ కూడా కొట్టే లోపలనే ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లోనే 1,00,000 లైక్లు అయితే సంపాదించుకుంది అనమాట. చాలా తోపి. కొన్ని రికార్డులు బద్దలు కొట్టలేదు, కానీ ఒక టాప్ 10లో అయితే ఈ రాజాసాబ్ సాంగ్ నిలిచింది. అది కూడా తెలుగులోనే ఎక్కువ రీచ్ సంపాదించుకుంది అనమాట. హిందీలో చూసుకున్నట్లయితే కనీసం ఒక 13 లక్షల మంది చూశారు. అంటే ఒక 15 మిలియన్ వ్యూస్ కూడా లేవు అనమాట. ఇది కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు. నేనైతే మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే హిందీలో రీచ్ కాలేదు. అండ్ వేరే లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే అటు ఇటుగా ఒక 8 లక్షలు 9 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. అటు ఇటుగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 15 కోటిన్నర వ్యూస్ అయితే ఈ యొక్క సినిమా సంపాదించుకుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. మిలియన్స్ ఏమైనా తప్పు చెప్తే ఏమనుకోమాకండి. సో ఈ విధంగా రాజాసాబ్ సాంగ్ మరి ఎందుకు కొన్ని రికార్డుని చల్లా చెదురు చేయలేదు, ఎందుకు కొన్ని రికార్డులను కొట్టలేదు అనేటటువంటి డౌట్ మీ అందరికీ వచ్చి ఉండొచ్చు. దానికైతే పిచ్చ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఈరోజు ఈ వీడియోలో చేస్తా. చూడండి, మొట్టమొదటి ఏంటంటే రాజాసాబ్ సాంగ్ అనేటటువంటిది అంత హెవీ స్టెప్స్ ఉన్నటువంటి కానే కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా హెవీ స్టెప్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎవడైనా చూడాలి, ఎవడైనా రీల్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలి అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ చికిరి సాంగ్ నేను కంపారిజన్ చేయట్లా, ఎవరి రేంజ్ వాళ్ళే మీరు అలా ఉండండి. నేను ఓన్లీ సాంగ్స్ని కంపారిజన్ చేస్తాను. దాన్ని బట్టిగా ఇచ్చేయండి. చికిరి సాంగ్ రిలీజ్ అయినటువంటి 1 డే గ్యాప్లోనే కిసక్క సాంగ్ లేపేసింది. ఎలా లేపేయగలిగింది అని అంటే చికిరి 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 అని చెప్పి ప్రతి ఒక్కరు పాడారు. మొట్టమొదట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ కూడా ఈ రీల్ని రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఫస్ట్ రామ్ చరణ్ వేసినటువంటి స్టెప్స్ కొన్ని ట్రోల్ అయినాయి కాదంట్లా, కానీ ఆ తర్వాత దాన్ని ప్రతి ఒక్కరు కూడా రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. జపాన్ వాళ్ళు, మలేషియా వాళ్ళు, నేపాల్ వాళ్ళు, ఇండియన్స్, వాట్ నాట్ నార్త్ వాళ్ళు సైతం దీని గురించి భయంకరంగా స్టెప్స్ వేయటం, రీక్రియేట్ చేయటం, మాట్లాడుకోవటం. ప్రతి ఒక్కరు నోటుండా చికిరి అనేటటువంటి పదం వినపడటం. అంటే ఒక ఊత పదం ఉందన్నమాట. ఊత పదం అనేటటువంటిది మెయిన్. ఏ సాంగ్ అయినా సరే హైలైట్ అవ్వాలి అని అంటే ఓత పదం మెయిన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి కిసక్క సాంగ్ ఉంది, అది ఎందుకంత వైరల్ అయింది, అది ఎందుకంత ట్రెండ్ అయింది అని అంటే కిసక్ అనేటటువంటిది మీరు మలయాళంలో గెలుక్కున్నా, హిందీలో గెలుక్కున్నా, తమిళ్లో గెలుక్కున్నా, ఏ లాంగ్వేజ్లో గెలుక్కున్నా కిసక్ అనేటటువంటిది బాగా హైలైట్ అయింది. అందుకే ఆ రోజుల్లో అదొక విధ్వంసాన్ని అయితే సృష్టించింది. అదేవిధంగా ఈ చికిరి అనేటటువంటిది కూడా కొద్దిగా కొత్త పదం, ప్రతి ఒక్కరికి కూడా వినపడేటటువంటిది. ఏ లాంగ్వేజ్లో ఉన్నా కానీ చికిరి అనేటటువంటిది కామన్. అది కాక రామ్ చరణ్ వేసినటువంటి స్టెప్స్ని ప్రతి ఒక్కరు రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం, దానివల్ల ఇంకా వైరల్ కావడం జరిగింది అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. మరి ఏమైంది రాజాసాంలో అని అంటే హానెస్ట్లీ చెప్తున్నా, చికిరీలో ఉన్నటువంటి వైబ్రేషన్ అయితే ఈ రాజాసాబ్ సాంగ్లో లేదు. అండ్ అది మటుకే 100% చెప్పుకోవచ్చు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మనం ఆ సాంగ్ను చూసి థియేటర్లో డ్యాన్స్ వేస్తామేమో కానీ ఆ చికిరీలో క్రియేట్ చేసినటువంటి వైబ్ని అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికీ చికిరి సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అయితే కొట్టింది. రిలీజ్ కన్నా ముందు 100 మిలియన్ వ్యూస్ అంటే మాటలు కానే కాదనమాట. ఇది రాజాసాబ్ సాంగ్ దాటడం అయితే కొద్ది కష్టంగానే కానొస్తుంది. కష్టం కాదు, ఇంపాసిబుల్ కూడా. మొత్తం మీద ఒక 25-30 మిలియన్ వ్యూస్ వస్తే నిజంగా గ్రేట్ అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. ఈ విధంగా సాంగ్ ఎందుకు రీచ్ తక్కువ ఉంది అని అంటే చెప్తున్నా కదా, తమనన్న అయితే అక్కడక్కడ కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు. మ్యూజిక్ వేరే లెవెల్ ఇస్తాడు, వేరే లెవెల్ వస్తాడు. ప్రోమోలో మ్యూజిక్ ఎరగదీసిండు, ఎంట్రీ లెవెల్ మ్యూజిక్ కూడా చాలా అంటే ఎరగదీసిండు. కానీ మధ్యలో బీటింగ్ అయితే కొద్దిగా స్లో చేసిండు. లిరిక్స్ అర్థం కాకుండా నింపేటటువంటి ప్రయత్నం చేసిండు. దీనివల్ల కూడా కొద్దిగా సాంగ్ ఎక్కడానికి చాలా టైం పడుతుంది. అండ్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిండు అనమాట. అంటే ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ 1 అనేటటువంటిది ఏదైతే ఉందో మనకి గొప్ప, కానీ నార్త్ వాళ్ళందరికీ కూడా ఈ పాన్ ఇండియా నెంబర్ 1 ఏంది, ఈ ఈశ్వర్ ఏంది, ఈ డార్లింగ్ ఏంది, ఇవన్నీ ఏంది, ఈ ఛత్రపతి ఏంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళైతే
ఆ సినిమా చూసుండరు కాబట్టి అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల కొన్ని రికార్డ్స్ కొట్టట్లేదు, కొన్ని రికార్డ్స్ అయితే కొడుతుంది. ఓకే, పాయింట్కి వచ్చేస్తా. తమిళ్లో ఒకటి పెట్టి నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు ఏందని చెప్పి మీరైతే అనొచ్చు. మారుతి గారు ఆల్రెడీ నిన్న వీడియోలో డిస్కషన్ కూడా చేసిన అనమాట. ఆయన ట్రిగర్ అయ్యిండు, ఈ విధంగా మాట్లాడిండు. నాకు అసలు తొళ్ళ కొట్టడాలు కాలర్ రెగ్యులేటర్లు ఏం రావండి. నేను చాలా ఈ విధంగా అక్కడ ఆయన ఫ్యాన్స్ కూడా అడగల. ఎస్కేఎన్ గారు అసలు ఆయన ఎందుకు వచ్చింది, ఆయన ప్రొడ్యూసరు కాదు, ఆల్రెడీ ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు, ప్రొడ్యూసర్ మాట్లాడిండు, డైరెక్టర్ వేరే వాళ్ళు, మరి డిస్ట్రిబ్యూటర్ కూడా కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా మాట్లాడిండు. ఎస్కేఎన్కి రాజాసాబ్కి ఉన్నటువంటి సంబంధం ఏందో నాకైతే తెలియదు. మారుతి గారు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో, అది సెకండరీ, ఫ్రెండ్ లాగా దూరంగా ఉంచాలి. ఈ విధంగా అన్ని ఈవెంట్ పిలుచుకొచ్చుకుంటే ఇలా దెంగులు కాయాల్సి వస్తుంది అనేటటువంటిది మారుతి గారు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎలా చెప్తున్నాను అని అంటే అక్కడ ఫ్యాన్స్ ఏమి కాలరెగరై తొడగొట్టు అని అడగలేదు. మీరు ఈవెంట్ చూస్తారు, అర్థమైంది. నేను ఈవెంట్ మొత్తం చూసా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఎప్పుడు వస్తుందిరా సాంగ్, ఎప్పుడు వస్తుందిరా అని చెప్పి ఈ కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తూ ఉందనమాట. అని ఈవెంట్ అయితే జరగలేదు. ఎగ్జాక్ట్లీ ఏదో ఒకటి టైం డొల్లించాలి అది ఇది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్కేని కాలర్ ఎగరై అని చెప్పి ఒక మాట అన్నాడు. కాలర్ ఎగరై అంటే ఆయన ఏమన్నాడంటే కాలర్ ఎగరేస్తే చాలా చిన్నదైపోద్ది, ఆయన కట్అవుట్కి అది సాధ్యపడదు అనేటటువంటి ఒక మాట అన్నాడు. ఈ మాట బాగానే ఉంది. నేను అందరిలాగా కాలర్ ఎగరేసి తొడలు కొట్టేటటువంటి రకం కాదు అని చెప్పి ఇంకో మాట అండు. దీనివల్ల అందరూ కూడా ట్రిగర్ అయ్యారు. అక్కడ దాకా మాట్లాడితే బాగానే ఉండేది, పోనీ ప్రభాస్ అన్న గురించి బాగానే మాట్లాడిండు, ఎస్కేఎన్ గారు కూడా బాగానే ఓ నూరులిండు. అసలు అది సాంగ్ ఈవెంటా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటటువంటిది మర్చిపోయి ఫ్యాన్స్ అందరినీ కూడా టార్చర్ చేశారు. వాళ్ళు ఏంటంటే కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేటటువంటిది వాళ్ళ దాంట్లో అంత పెద్ద తోపు సినిమాలు, అంత పెద్ద బ్యానర్ సినిమాలు వాళ్ళ దాంట్లో రాలా. సో రాక ఒక పెద్ద హీరో అయితే వాళ్ళ దానికి ఒక ఛాన్స్ ఇచ్చిండు. మారుతి గారు కూడా అంతే, ఒక పెద్ద హీరో తనకైతే ఛాన్స్ ఇచ్చిండు. అసలు ఎవడైనా ఎత్తరా భయ్యా, ఆనెస్ట్లీ చెప్పండి, ఏ హీరో కూడా ఇయ్యడు. ఎందుకంటే అసలు మొత్తం అట్టర్ ఫ్లాప్స్లో కూర్చుండు. మీ అందరికీ తెలుసు, పక్కా కమర్షియల్ అయింది. అంతకుముందు వచ్చినటువంటి మామూలు రాళ్ళు కాదు, ఒక్క భలే మాగాడిపై ఏదైతే ఉందో కొద్దిగా సోడబుద్ధి అయితే కానీ మిగిలిన కానీ సీతారాడ్లు. అలాంటిది ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు అనేటటువంటిది వాళ్ళు అనుకోవట్లేదు, ఏదేదో చెబుతుండు. సాంగ్ కూడా అంత డిసప్పాయింట్మెంట్ చేసిండు అనేటటువంటి ఫీలింగ్ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. సో ఇలాంటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాల్సి వస్తుంది, మహేష్ బాబుతో వర్క్ చేయాల్సి వస్తుంది. ఐదర్ నీ అదృష్టం బాగుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటే అరే మారుతి మంచి హిట్ ఇస్తారంటారా చెప్పి ప్యాన్ ఇండియాలో ఉన్నటువంటి బాలీవుడ్ వాళ్ళు అందరూ, బాలీవుడ్ యాక్టర్స్ అయితే నిన్ను పిలుచుకొని నీతో సినిమా తీయాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటప్పుడు ఏది మాట్లాడినా కానీ ఆచితూచి మాట్లాడాలి. సో దానివల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అంతలా సీరియస్ అయ్యారనమాట. సీరియస్ అయిన తర్వాత ఆయన పచ్చిగా ట్రోల్ చేశారు. ఆయన ట్విట్టర్కి వెళ్ళి ఆయన అయితే చేసుకున్నారు, మారుతి నీ సినిమా వస్తుంది కదా, నీ సంగతి చూస్తాం అని చెప్పి అది ఇది అన్నారు. ఒకవేళ సినిమా బాగోపోతే మట్టికి నీకు ఉందే అని చెప్పి కూడా చాలామంది అయితే గట్టి వార్నింగ్స్ ఇచ్చారు. వీటి వల్ల అన్న దిగొచ్చే సారీ నా ఇంటెన్షన్ వేరు, నేను చెప్పేటటువంటిది వేరు, కానీ మీరు ఒకలాగా అర్థం చేసుకున్నారు, నన్ను అందరూ కూడా క్షమించండి అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అఫీషియల్గా ట్వీట్ చేస్తూ ఆయన అయితే సారీ అయితే తెలియజేయడం జరిగింది. ఇక దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఇంక వదిలేని ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో మీరు ఆ మారుతి గారి మీద పక్క మీద రాజాసాబ్ సినిమా మీద అయితే చూపించమాకండి. అది మట్టుకు నేనైతే మిమ్మల్ని హంబల్లి కోరుకునేది, ఎన్టీఆర్ జోలికి రావద్దు. అది ఎప్పుడు నుండో నేను మొత్తుకుంటున్నా ఉన్నా. ఎమ్మెల్యేనే వదలలేదు, నువ్వెంత మారుతి అన్న అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే ఇంటికి వచ్చి డైరెక్ట్గా ధర్నా చేశారు. చాలామంది హీరోలు తిడతనే ఉంటారు, కానీ ఎవడు కూడా అంతలా రియాక్ట్ అవ్వరు. కానీ ఫ్యాన్స్ మట్టుకే ఎన్టీఆర్ అన్నని తిట్టడం చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఇంటిని ముట్టడిచ్చి ధర్నా చేయడంతో ఎమ్మెల్యే దిగొచ్చి సారీ చెప్పిండు. అది ఆయన నియోజకవర్గం, ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం. అక్కడికి వెళ్ళి తొడగొట్టి సారీ చెప్పించారంటే అక్కడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంది అనేటటువంటిది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో అది మనసులో పెట్టుకొని ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే ఉత్తమం అని చెప్పి నేనైతే మీకు చెప్పేటటువంటి మాట. అదే ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పేది, ఎట్టకేలకి దోలైతే తెచ్చేశారు. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్పిరిట్ ఫస్ట్ లుక్ లీక్ అయింది అని చెప్పి బాగా రమ్మొస్తుంది, దాని గురించి ఇంకో వీడియో చేసుకుందాం. బాయ్ బాయ్, నమస్కారం.